అందరికీ నమస్కారం. మా స్పందన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మిథున రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఈరోజు, రేపు, ఎల్లుండి, ఆ మరుసటి దినం, ఆ తరువాతి రోజు అనగా ఈ 5 రోజుల్లో మిథున రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకోబోతున్నాం. కాదా? మిథున రాశి వారు గనక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఆలస్యం చేయకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, సరేనా? మిథున రాశి వారు అలాగే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. మనసు పెట్టి మరి వినండి, అనగా త్రికరణ శుద్ధితో వినండి. దంపతులు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడి ఉన్నది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు. వీళ్ళు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వారు చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండి వయస్సు కనిపించనీయని యువకళ వీరిలో ఉండును. వార్ధక్యము వచ్చే వరకు వీరు చిన్నవారి వలె కనిపించరు. వీరు పొడవుగా నిటారైన దేహం, ఆజానుబాహుతత్వం. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూ వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తారు. వీరికి కళలపై ఆసక్తి ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చెప్పవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కని వాగ్ధాటి ఉంటుంది. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని కానీ ప్రారంభించరు. వీరికున్న చంచల స్వభావం వలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమ శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది వీళ్లలో. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి తమ జీవితంలో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ అలా గతాన్ని ఆలోచించకుండా ఉంటే ఉన్నత స్థితికి వస్తారు. ఈ రాశివారు అనవసర విషయముల గురించి ఎక్కువగా ఆలోచించుట వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును. ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పని అప్పగించరు. అందువలన మీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభముగా గ్రహించ సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గం, శిక్షణ ఇస్తారు, కానీ వీరు మాత్రం చిరకాలం ఎవ్వరిని నమ్మరు. ఇక వ్యాపారానికి విషయానికి వస్తే, వృత్తి మార్పిడి వ్యాపారములు వీరు మంచి లాభాలు గడిస్తారు. 2 పక్షముల నడుచు వ్యవహారములను చక్కదిద్దుటకు తన చాతుర్యముతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార తంతి, తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్ సంబంధించిన వృత్తులు యందు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేయుట, అనువాదము చేయుట, పత్రికలలో రచనలు చేయుట యందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయభారము, దౌత్యం వృత్తులలో వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందువలన వీరికి ధనము గురించి చింత, భవిష్యత్తు గురించి చింత ఉంటుంది. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధం, వ్యామోహము వీరికి తక్కువ. ప్రేమ ఒక్కరితోనూ, వివాహము మరి ఒకతోనూ వీరి జీవితంలో జరగవచ్చును. అయినప్పటికీ వీరి విషయంలో ఎవరికీ తెలియకుండా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహముతో పాటుగా ఐశ్వర్యము కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన, వాస్తవమైన సుఖశాంతులు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగవలెను. ఎదుటివారిని బట్టి స్వభావమును మార్చుకొనుట వీరికి వెన్నతో పెట్టిన విద్య.
ఇతరులను అర్థం చేసుకొనుటలో, మంచి చెడ్డలను విమర్శించుటలో వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించగలరు. పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరచుట యందు చక్కటి నైపుణ్యం ఉండును. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయటం కన్నా సంస్థలకు సహాయం చేయట వీరికి విశ్వాసం ఎక్కువ. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యము ఉంటుంది. సంగీతమునందు మంచి నైపుణ్యం ఉంటుంది. వీణ లాంటి తంత్రి వాయిద్యములలో మంచి నైపుణ్యం ఉంటుంది. అలాగే శిల్పాచిత్ర లేఖనము, కుట్టుపని, అల్లిక పని, గృహోపకరణాల అలంకరణ, ములుయందు చక్కటి ప్రావీణ్యం ఉంటుంది. అలాగే పూల మొక్కలు, కూరగాయలు పెంచుటలో ప్రత్యేక కౌశలం కూడా ఉంటుంది. ఇక మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు. ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ గౌరవం, విలువ ఇస్తారు. వీరు దాతృత్వ లక్షణాలు కలవారు. అలాగే జాలి, దయ కలవారు. అవతలి వారి కష్టసుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అవతలి వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతారు. ఉదాహరణకు, వీరి స్నేహితులు ఏదైనా కష్టాల్లో ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా వారికి ఇవ్వటానికి వీరు ఏమాత్రం వెనకాడరు. అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత ప్రదర్శిస్తారు. వీరు ఒక పని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు. దాన్ని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తారు. వీరికున్న నైపుణ్యాలు, స్కిల్స్ ఇంకెవ్వరికీ ఉండవు. అంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది. ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా కూడా వీరికి సందేహం అధికంగా ఉంటుంది. ఆ పని చేయొచ్చా, చేయకూడదా, ఆ పని చేస్తే ఏమవుతుంది, చేయకుంటే ఏమవుతుంది, ఇలా ఏ పని చేసినా వీరికి ఒక సందేహం, ఒకంత భయం ఉంటుంది. వీరు భిన్నాభిప్రాయాలు కలవారు. అలాగే రెండు రకాలుగా వ్యవహరిస్తుంటారు. ఒక నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఇలా రెండు రకాలుగా కనిపిస్తుంటారు. వీరు ఇతరుల అభిప్రాయానికి ఎక్కువ విలువనివ్వటం వల్ల జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఉదాహరణకు, వీరికి ఉన్నత చదువులు చదవాలని ఆశ, కోరిక ఉంటుంది. కానీ కుటుంబ సభ్యులు అలాగే దూరపు బంధువులు సలహాలు, అభిప్రాయం మేరకు చదువు లేదా చేస్తున్న ఉద్యోగం అక్కడే ఆపేస్తారు. దీని వలన వీరు జీవితంలో నష్టపోతారు. అలాగే అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశపడతారు. కానీ కుటుంబ సభ్యుల విలువకు గౌరవాన్ని ఇస్తారు. అలాగే వీరు ఏ విషయంలోనైనా కంగారుగా, భయంగా ఉంటారు. కానీ దీన్ని వీరు బయటపడనివ్వరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాసరచన, రైటింగ్ స్కిల్స్ కూడా ఉంటాయి. అలాగే జర్నలిజం రంగంలో రాణిస్తారు. వీరు మీడియా రంగంలో కూడా వీరు రాణిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు న్యాయబద్ధంగా ఉంటారు. నీతి న్యాయ ధర్మాల వైపు ఆ దిశగా ఎదగాలని అనుకుంటారు. నీతి న్యాయ ధర్మాల్లో మధ్యవర్తులుగా ఉండి న్యాయం వైపు తీర్పులిస్తారు. న్యాయాన్ని సపోర్ట్ చేస్తారు. వీరికి మంచి వాక్చాతుర్యం ఉంటుంది. వీరి దగ్గర ఎంత డబ్బున్నా జీవితంలో ఏదో అసంతృప్తి ఉంటుంది. వీరికి లలిత కళలు, సంగీతం అంటే అభిరుచి ఎక్కువగా ఉంటాయి. కానీ మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు వీరి సంతానానికి మధ్య భేదాప్రియాలు ఉంటాయి. ఈ రాశిలో పుట్టిన స్త్రీలు ధనాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు. ధనాన్ని కూడా పెట్టి పెద్ద పెద్ద వస్తువుల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే కొన్ని సందర్భాల్లో స్నేహితులని నమ్మి పెట్టుబడి పెట్టి నష్టపోయిన సందర్భాలు కూడా వీరుకుంటాయి. మీరు మాటకారులు మాటల్లో చమత్కారం ఎక్కువగా ఉంటుంది. మీరు మాట్లాడటానికి అవతల వారికి అవకాశం ఇవ్వరు. మీరే మాట్లాడుతూ ఉంటారు. అంత మాటకారులు వీరు. అయితే వీరు ప్రతి విషయాన్ని భూత అద్దంలో చూస్తారు. ఎదుటివారు ఒక ఉద్దేశంతో మాట్లాడితే వీరు ఇంకోలా అర్థం చేసుకుంటారు. దీనివల్ల జీవితంలో వచ్చిన అవకాశాలని విడిచిపెట్టుకుంటారు కూడా. దీని వలన జీవితంలో వచ్చిన అవకాశాలు విడిచిపెట్టేస్తారు. ఇతరుల విషయంలో మధ్యవర్తిత్వం చేస్తుండా మధ్య వలన వీరు ఎక్కువగా నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఒకే సమయంలో ఇద్దరు స్త్రీలతో గడిపితే ఎలా ఉంటుందో అది మిథున రాశి స్త్రీతో ఉంటుంది. మిథున రాశి స్త్రీ తెలివితేటలకు ఎదుటి వ్యక్తులు ఆకర్షితులు అవుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీ ఒక్క క్షణం నవ్వుతూ, చిన్నపిల్లల నవ్వుతూ తులతూ కనిపిస్తుంది. మరుక్షణమే బాధ్యత గల గృహిణిలా గంభీరంగా కనిపిస్తుంది. ఆ వెంటనే తన తెలివితేటలకు వేదాంతపరమైన విషయాల మీద దృష్టి పెడుతుంది. తన భావాలు వివరించగలుగుతుంది. రాజకీయ విషయాల మీద చర్చిస్తుంది. మరో నిమిషంలోనే ఉద్వేగపూర్వకంగా, సెంటిమెంటల్గా, కన్నీళ్లతో భయంగా కనపడుతుంది.
అందుకే ఈమె ఎప్పుడూ నిత్య నూతనంగా కనపడుతుంది తప్ప రొటీన్గా కనిపించదు. వీరితో సాన్నిహిత్యం అస్సలు బోర్ కొట్టదు. అలాగే ఈమె ఎదుటివారిని ఎవరైనా ఇష్టపడుతున్నా లేదా తన జీవిత భాగస్వామి అయినా సరే తన అందం, తెలివి, వినయ విధేయతలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ఈమె ఒక్క చూపుతో తన జీవిత భాగస్వామిని కానీ ప్రియుడిని కానీ తనకు ఇష్టమైన వారిని కానీ తమ కాళ్ళ దగ్గరకు రప్పించాల్సిందే. ఇక మిథున రాశి గల స్త్రీ ఎంత సున్నితంగా ఉంటుందో అంత సున్నితంగా వీరి ఆలోచనలు ఉంటాయి. మీరు పైకి ఏమీ తెలియనట్టుగానే ఉంటారు, కానీ అన్ని గమనిస్తూ సున్నితంగా ఆలోచిస్తుంటారు. ఈమె తన ప్రేమలో పడ్డారని ఎంత బలంగా విశ్వసిస్తుందో అలాగే ఇతర పురుషుల పట్ల ఆకర్షిస్తుండటం కూడా గుర్తిస్తుంది. ఈ రాశి గల స్త్రీ ఎప్పుడూ తనకి ఇష్టమైన నచ్చిన వ్యక్తులతో ఉండాలని, వారితో సమయాన్ని గడపాలని అనుకుంటుంది. ఉదాహరణకు జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపాలని అనుకుంటుంది. తన ప్రేమ, గౌరవం, విలువ, మర్యాదలు అన్ని జీవిత భాగస్వామికి అర్పిస్తుంది. కానీ జీవిత భాగస్వామి కూడా వారికి సమయాన్ని కేటాయించాలి. మీరు ఇంటికి వచ్చిన అతిథి ఉంటే ఎంతో అభిమానంగా ఆతిథ్యం ఇస్తారు. అలాగే ఈ రాశులు పుట్టిన స్త్రీ పరిపూర్ణ స్త్రీతత్వం ప్రదర్శిస్తుంది. ఎంత చిన్న ఇంటినైనా చాలా చక్కగా అలంకరించుకుంటుంది. అంతటి ప్రతిభా పాఠాలు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉంటాయి. అలాగే ఈ రాశులు జన్మించిన స్త్రీలు పిల్లలకి మంచి నడవడిక నేర్పుతారు. వీరిని ప్రేమగా లాలించి, పాలించి, బుజ్జగించి వారి భవిష్యత్తు కోసం తన వంతు పాత్ర బాధ్యతగా వ్యవహరిస్తుంది. ఎర్రని నేత్రములు, పాండిత్యము, రాయబారం చేసే సామర్థ్యం, అందమైన రింగులు తిరిగినటువంటి వెంట్రుకలు కలిగినటువంటి శిరస్సు, బుద్ధి, చేతరత, చక్కగా హాస్యప్రియత్వము, అందమైనటువంటి శరీర అవయవ పుష్టి, ప్రియభాషణము, సంగీత ప్రియులు, నాట్య ప్రియులు, నాట్యాన్ని తెలిసిన వారు, ఈ విధంగా విశేషమైనటువంటి శుభాలున్నాయని మనకి శాస్త్రవచనంలో చెప్పబడింది. అలాగే ఇంకా వివిధ గ్రంథాల సారాంశం ఎలా ఉందో చూద్దాం. ఈ జాతకులు కుశాగ్ర బుద్ధి కలవారు. విద్యల పట్ల పట్టు సాధించడం, అలాగే విద్యల పట్ల విశేషమైన ఆకర్షణ, విద్యాతత్పరులు, మేధాశక్తి, సంభాషణ చాతుర్యం, మస్తిష్క ప్రధానలు. మెదడులో ఒకటికి బదులు 2 మస్తిష్కాలు పనిచేస్తుంటే ఒకే కాలంలో 2 విధాలుగా పనిచేయగలిగినటువంటి అష్టావధాన సిద్ధి ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా ఊహల్లో ఉంటారు. ఆ ఊహని నిజం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. వీరు చేసే ఊహ చాలా శక్తిమంతంగా నిజానికి దగ్గరగా ఉంటుంది. ద్వంద్వ స్వభావము కలిగి ఉంటారు. గంభీర చిత్తులే ఉంటారు. అయితే ఒకసారి చంచలత్వం కూడా ఆవహిస్తూ ఉంటుంది. వాక్ ప్రభావం విశేషంగా ఉంటుంది. స్పష్టమైన ఉచ్చారణ, అర్థమయ్యేలా మాట్లాడడం, బహుభాష, ప్రజ్ఞ, వాక్పటుత్వం, సంభాషణలో నైపుణ్యం, కౌశల్యం, మాట్లాడే శైలి హుందాగా ఉంటుంది. ప్రజలను ప్రభావితం చేయగలుగుతారు. అనేక విషయాల్లో అభివృద్ధి, ప్రపంచంలో అన్నీ తెలుసుకోవాలని ఆకర్షణ, జ్ఞానము, తర్వాత ఆశయ సాధనలో విజ్ఞానపరంగా ముందుకు వెళతారు. జ్ఞానము, విజ్ఞాన సమంగా ఉంటాయి. అత్యంత చతురత కలిగి చేసే పనుల్లో చాలా బహుకాలం ఉండేటటువంటి పనులు చేస్తారు. అనేక సామాజిక పరమైనటువంటి పనులు చేస్తారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో గుర్తింపును సాధిస్తారు. బుద్ధి, చేతురత బాగుంటుంది. సంగీతం, నృత్య, కావ్యాదులలో అభిరుచి ఉంటుంది. స్వయంగా విమర్శ చేసుకుంటూ తన వ్యక్తిత్వాన్ని తానే పునఃపరిశీలన చేసుకుంటూ తనలోని లోపాలని సర్దుకుంటూ 10 మందికి ఆదర్శవంతులుగా నిలుస్తూ ఉంటారు. ఆరంభంలో ఉన్న శ్రద్ధ పని పూర్తయ్యేంత వరకు ఉండదు. నలుపు, ఎరుపు కలిగినటువంటి మిశ్రమమైన శరీర వర్ణంలో ఎక్కువ మంది పుడతారు. నేత్రాలు సుందరంగా ఉంటాయి. అలాగే గోధుమ వర్ణంలో కానీ చామన ఛాయ రంగులో కానీ ఉండే అవకాశం ఉంటుంది. పొడవన ముక్కు, ఉంగరాల జుట్టు ఉంటుంది. ఒక్కోసారి బద్ధకం కూడా ఎక్కువ ఆవహిస్తూ ఉంటుంది. శాస్త్రజ్ఞులు తీక్షణమైన బుద్ధి, మేధాతనము, కావ్య సృజనాత్మక శక్తి, హాస్య ప్రయత్నం, అధ్యయనశీలులు, పుస్తక ప్రియులు, కౌశల్యము, యాజవాదము, అలాగే మీడియా ఇలాంటి వాటిలోనూ కూడా వృద్ధి చెందుతూ ఉంటారు. సందేశాలను పంపటంలో, చెప్పటంలో విశేషమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు, చిన్న మాట కూడా కోపం తెచ్చుకొని స్వభావం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లల్లాగా అలుగుతుంటారు. ఆటలలో బుద్ధికి సంబంధించినటువంటి చదరంగము ఇట్లాంటి వాటిల్లో బాగా చురుగ్గా ఉంటారు. ఎక్కువ స్నేహం చేయాలని అభిలాష బాగా ఉంటుంది. బాల్యంలో ఎక్కువగా సుఖపడుతుంటారు. ఎక్కువ మంది చేత చిన్నతనంలో అభిమానాన్ని పొందుతారు. విద్యలలో మేటి యశస్సి ధనవంతులు. శ్రేష్టమైనటువంటి జ్ఞానము, సర్వప్రియత్వము, అందరి చేత ప్రేమింపబడటం చూడండి ఎన్ని మంచి విషయాలు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలుంటే కుశాగ్రమైన బుద్ధి, జ్ఞాన విజ్ఞానాన్ని ఎక్కువ కాలం దాచుకొని అందరికీ తోటివారి యొక్క సలహాలు కూడా అవసరమవుతుంటాయి. ఈ జాతకులు మధ్యస్థమైన పొడుగు కలిగి ఉంటారు. కాళ్ళు చేతులు
పొడవుగా ఉంటాయి. సుందరమైన నేత్రాలు, దవడలు, చెక్కిళ్ళు బాగా బలంగా ఉంటాయి, అందముగా ఉంటాయి. విశాలమైన ముఖవర్చస్సు గోచరిస్తాయి. మిథున రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. మిథున రాశి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను ధరించాలి. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ఇలా ధరించుట వలన శుభ ఫలితాలను పొందుతారు. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడాన్ని ధరించాలి. ఈ పగడమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించాలి. ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర శతనామావళి పూజ చేసి పగడమును ధరించండి. కందులు దానం ఇవ్వాలి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు గోమేధికమును ధరించాలి. ఈ గోమేధికమును మధ్యవలకు బంగారములో ధరించాలి. మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుములు దానమివ్వాలి. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు కనక పుష్యరాగం ధరించాలి. చూపుడు వేలుకు బంగారంలో ధరించాలి. గురువారం నాడు శివాలయంలో అభిషేకం చేసిన తరువాత శనగలు దానమివ్వాలి. ఇలా చేయటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. శత్రువుల విషయంలో కూడా మీకున్నటువంటి ఏకైక ఆయుధం మీ మౌనం. మీరు మౌనంగా ఉండండి. మీ పని మీరు చేసుకుంటూ ఎదుగుతూ ఉండండి. మిమ్మల్ని విమర్శించేవారు, సహజంగా మిమ్మల్ని తొక్కివేయాలనుకునేవారు వారే తొక్కివేయబడతారు. వారే మీ జీవితంలో తెలియకుండా, వారికై వారే మీ నుండి తెలియకుండానే దూరం అయిపోతారు అని మీకు తెలుసా? అర్రే, వాళ్ళు మా జీవితం నుండి ఎలా దూరం అయ్యారు అని మీకు కూడా తెలియకుండా చాలా వింతగా అనిపిస్తుంది అనమాట. చిన్నతనం నుండి చాలా కష్టాలను ఎదుర్కొన్నారండి. మీ మనసులోనే దాచుకున్నారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, అవమానాలను భరించారు. ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ పైకి నవ్వుతూ పలకరించేవారే మీ వెనుక చిన్న చూపు చూశారు. మీ ప్రయత్నాలు ఎన్నిసార్లు విఫలమయ్యాయో దానికి కారణం మీ సామర్థ్యం తక్కువ అని చెప్పి కానే కాదండి మీకు అనిపించవచ్చు. అలాగని కానీ మీ కాలం కలిసి రావడం లేదని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ మే మాసంలో మీ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా తలకిందులవుతాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీరు చాలా చక్కగా పొందుతారు. జీవితంలో గ్రహాల స్థితిగతులు ఒక అద్భుతమైనటువంటి మలుపునైతే తీసుకురాబోతున్నాయి. అలాగే మీ జీవితంలోనే ఇప్పటి వరకు కనీ విని ఎరగనటువంటి ఒక కలయిక, ఒక వ్యక్తి జీవితం మొత్తం కూడా మారిపోవడానికి సంకేతం కాబోతుంది. అంటే ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు ఒకే ఎత్తు అయితే ఇక నుండి మీకు అందబోయే ప్రతిఫలాలు మరొక ఎత్తు. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి మార్పులు కూడా మీకు కనిపిస్తాయి. అంటే మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తులు మీ నుండి దూరం కావడం మొదలవుతుంది. కొంతమంది ఎలాంటి కారణం లేకుండానే విడిపోతున్నట్లుగా మీ మనసుకు అనిపిస్తూ ఉంటున్నాయి. అయితే ఇది నష్టంగా మాత్రం భావించకండి. దయచేసి ఇది మీ జీవితంలో ఒక చెడు దశను తొలగించి శుభారంభానికి దారి చూపించేటటువంటి గొప్ప శుద్ధ ప్రక్రియ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పటి వరకు మీరు జీవితాన్ని చాలా భారంగా లాక్కొచ్చి ఉండవచ్చు, కానీ ఇప్పుడు అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అంటే మీరు కలలో కూడా ఊహించినటువంటి కొన్ని కొత్త దారులు మీ ముందుకు తెరుచుకుంటాయి. అయితే మీ ఆలోచన విధానంలో కూడా కొంచెం గొప్పగా పరిపక్వత వస్తుందండి. అంటే గతంలో మిమ్మల్ని ఏడిపించినటువంటి చిన్న చిన్న విషయాలు ఉంటాయి చూడండి, ఇప్పుడు మీకు అవి చాలా అల్పంగా కనిపిస్తాయి అన్నమాట. ఇది కేవలం మీ మనసు అనేది మారడం కాదు, భగవంతుడు మీలో కలిగిస్తున్నటువంటి ఒక మంచి మార్పుకు చిహ్నం. అలాగే మీరు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు అది చాలా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. ఎందుకంటే మీ కర్మ ఫలితాల ముగింపు దశలో మీరున్నారు కాబట్టి మంచి చేసిన వారికి అదృష్టం, ఇతరులను ఇబ్బంది పెట్టిన వారికి ఆ కర్మ ఫలితంగా వారు తప్పకుండా ఏదో ఒక రూపంలో బాధను అనుభవించడం జరిగే తీరుతుంది. అయితే పూర్వజన్మ నుండే మీకు భగవంతుడితో ఒక విడదీరైనటువంటి బంధం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఒక భగవంతుడి పట్ల చాలా చాలా ఒక తెలియనటువంటి అనుబంధం పెనవేసుకొని ఉంది. మరి ఆ దైవం ఎవరు? మిమ్మల్ని ఆ దైవ బలం ఎలా కాపాడుతుంది? అయితే మీరు ఆ దైవాన్ని గుర్తించి మీరు తగినటువంటి పూజలు, అలాగే నామస్మరణ, అలాగే ఆ దైవం పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండడం వల్ల ఇంకా మరెన్నో అద్భుతాలను ఎలా మీరు ఫేస్ చేస్తారు, ఇటువంటివి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు గమనించగలిగితే మిథున రాశి వారు గత కొన్ని నెలలుగా కావచ్చు, గత కొన్ని రోజులుగా కావచ్చు, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అనేది మీపై ఎక్కువగా ఉంది. మీరు గమనించి ఉంటారో లేదో కానీ మీ జీవితంలో ప్రాణాపాయం లేదంటే పెద్ద పెద్ద కష్టాలు ఎదురైనప్పుడు ఏదో ఒక తెలియని
అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడుతూ వచ్చిందండి. అది శ్రీమన్నారాయణుల వారి యొక్క ఎన్నో రూపాలుగా అంటే దశావతారాలుగా స్వామివారిని మనం కొలుచుకుంటాం కాబట్టి మిమ్మల్ని అనేక రూపాలలో అంటే ఒక నరసింహుడిగా కావచ్చు, ఒక కృష్ణుడిగా కావచ్చు, ఒక రాముడిగా కావచ్చు, ఇలా రకరకాలుగా స్వామివారు మిమ్మల్ని వెన్నంటే ఉండి ఒక అదృశ్యపు శక్తిలాగా మిమ్మల్ని రకరకాలుగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ముఖ్యంగా ఈ 2026లో ఆ దైవ బలం మీ వెనుక మరింత బలంగా నిలబడబోతుంది. మీరు భగవంతుని తలుచుకోకపోయినా ఆ భగవంతుడు మిమ్మల్ని నిరంతరం గమనిస్తూ ఉండడం మాత్రం నిజం. విచిత్రం ఏంటంటే ఈ కాలంలో మీకు అకస్మాత్తుగా భక్తి కూడా పెరుగుతుంది. అంటే ఇప్పటి వరకు నాస్తికులుగా ఉన్నటువంటి వారు కూడా మీ మనసులో ఒక రకమైనటువంటి తెలియనటువంటి భగవంతుని తలుచుకోవడం మొదలుపెట్టే ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. దీపం వెలిగించాలని, మంత్రాలను వినాలని, అలాగే టీవీలో ఏదైనా కానీ భగవంతుడి నామస్మరణ, భగవంతుడికి సంబంధించినటువంటి పాటలను వినాలని చెప్పి మీ మనసు కోరుకుంటూ ఉండడం, ఇది మీ ఆత్మస్థాయిలో జరుగుతున్నటువంటి ఒక మార్పుకు సంకేతం. భగవంతుని కృప మీపై ఉన్నప్పుడు ఒక లక్షణం సృష్టంగా అయితే మీకు తప్పక కనిపిస్తుంది. అదేంటంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు మీకు బాగా అర్థమవుతుంది. అలాగే మోసపోవడానికి మీరు సిద్ధంగా ఉన్న భగవంతుడు మాత్రం మిమ్మల్ని ప్రతిసారి అలర్ట్ చేస్తూనే ఉంటాడు. నిలిచిపోయినటువంటి పనులు కదలడం ఆగిపోయినా డబ్బులు తిరిగి రావడం వంటివి మీరు స్వయంగా చూస్తారు. అలాగే మీకు రావాల్సినటువంటి న్యాయం మీరు అడగకపోయినా ఆ న్యాయం అనేది మీ దగ్గరకు తప్పకుండా వస్తుంది. నిజానికైతే మిథున రాశి వారు మీకున్నటువంటి మంచితనం వలన చాలా కోల్పోయారనే చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా అంటే మీరు అందరికీ మంచి చేశారు, అందరినీ నమ్మారు, కానీ చాలా మంది మీ నమ్మకాన్ని తమ స్వార్థం కోసం వాడుకున్నారు. ఇది మీ బలహీనత అయితే కానే కాదు, గడిచిన కొన్ని ఏళ్లుగా మీరు అనుభవించినటువంటి కర్మ ఫలితం మాత్రమే. అయితే ఆ కష్టకాలం ఇప్పుడు ముగిసిపోతుంది. కుటుంబంలో అవమానాలు చేస్తున్నటువంటి ఉద్యోగంలో అసంతృప్తి చేతిలో పైసా లేని పరిస్థితి, ప్రాణంగా నమ్మిన వారు చేసినటువంటి మోసాలు, ఇవన్నీ కూడా ఒకే వ్యక్తి జీవితంలో అసలు ఎందుకు పదే పదే జరుగుతూ వస్తున్నాయి? ఈ ప్రశ్న మీ మనసును ఎన్నో రాత్రులు వేధించి ఉంటుంది కదా. జ్యోతిష్యపరంగా చూస్తే ఇప్పటి వరకు చాలా మంచి చేశారు. ఎవరైనా ఆపదలో ఉన్న వారికి కూడా మీ వంతుగా సహాయాన్ని అందించారు మిథున రాశి వారు. అయితే ఇప్పటి నుండి చిత్రం ఏంటంటే మీరు ఎవరికైతే ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడ్డారో వారే మీకు వ్యతిరేకంగా మారి మిమ్మల్ని వేధిస్తున్నారు. కానీ గుర్తుంచుకోవాలండి, ఇదైతే యాదృశ్చికంగా కానే కాదు. ఇది మీ కష్టాల ముగింపు దశ. మీ బాధలు మిమ్మల్ని విరిచేయడానికి రానే రాలేదు. మిమ్మల్ని ఒక వజ్రంలాగా తీర్చి దిద్దడానికి మాత్రమే వచ్చాయి. మీరు ఎంతగా కృంగిపోతున్నారో అంత బలంగా తిరిగి మరలా లేవబోతున్నారు. మీరు ఎంత కోల్పోయారో అంతకు పదింతలు తిరిగి పొందే సమయం అనే చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా ఈ 2026 మే నెల ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 4 రోజులకు మీ కష్టాలకు ముగింపు కాట అనేది భగవంతుడిస్తాడు. అంటే ఇప్పటి వరకు మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్క ఒక శక్తిగా మారుతుంది. ముఖ్యంగా మీ జీవితం అంటే మీకు ఒక కొత్త జీవితం అనేది కానే కాదు, ఇది అసలైనటువంటి జీవితంగా అనిపిస్తుంది. మరి చాలా రోజుల నుండి ఎంతో సహనంతో ఓపికగా ఉన్నటువంటి మిథున రాశి వారి జీవితంలో వచ్చేటటువంటి మార్పులేంటి తెలుసుకుందాం. మీరు చేసే పనిలో ఉత్సాహం పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. నేను సామాన్యుడిని కాదు, నా వల్ల ఏదో ఒకటి సాధ్యమవుతుంది అని చెప్పి ఒక ఆత్మవిశ్వాసం అనేది మీకు తెలియకుండానే మీలో పుడుతుంది. ఇదే మీ విజయానికి మొదటి మెట్టు అవుతుంది. మీ నిర్ణయాల్లో ఒక స్థిరత్వం కూడా వస్తుంది. ఇంతవరకు అయోమయంలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఒక సృష్టమైనటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతారు. ఇది కేవలం మీ మనసులో కలిగేటటువంటి మార్పు కాదు, గ్రహాలు మీకు ఇస్తున్నటువంటి బలం, అలాగే శ్రీమన్నారాయణుల వారు మీతో పాటు కలిసి నడిచేటటువంటి కాలం. మరి ఈ కాలంలో మీరు తీసుకునేటటువంటి ఒక చిన్న నిర్ణయం మీ తలరాతను సైతం మార్చేసే విధంగా అనిపిస్తుంది. ఆవేశంతో కాకుండా కొంచెం ఆలోచనలతో మీరు చేసేటటువంటి ఏ చిన్న ప్రయత్నమైనా కానీ మిమ్మల్ని వేరే స్థాయికి తప్పకుండా తీసుకువెళ్తుంది. అయితే మీరు ఏదో కోటీశ్వర్లు లేదంటే స్థిరమైనటువంటి చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని పొందేటటువంటి అవకాశాలు రావడం లేదండి. ఆర్థికంగా నిలదొగ్గుకునేటటువంటి మంచి రోజులు, అంటే ధనవంతులు అవుతున్నారంటే కోటీశ్వర్లనే కాదు, ఇప్పటి వరకు మీ దగ్గర లేనటువంటి ఆర్థిక పరంగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు మీరు చివరిసారిగా వాటికి నాంది పలికేటటువంటి రోజులన్నమాట. కాబట్టి మీరు ఆర్థికంగా కూడా ఎదిగేటటువంటి గొప్ప అవకాశాలు వస్తాయి. అయితే ఒంటరితనం అంటే ఒక మనిషి ఒంటరితనంగా ఉంటే ఆ మనిషి ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు ఒంటరిగా అయితే అస్సలు ఉండకండి. ఏదో ఒక పని అయితే మీకు నచ్చినటువంటి పనిని చేయండి. ఈ 4 రోజుల్లో అది చిన్న పని అయినా కానీ పెద్ద
సంకల్పంతో మీకు విజయాన్ని అయితే తెచ్చిపెడుతుంది. అలాగే మీ లోపల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది అనడానికి సంకేతంగా మీకు వింతైనటువంటి కొన్ని అనుభవాలు కూడా వస్తాయి. అంటే మీ కలలోనో లేదంటే ఎవరైనా ఏదైనా ఒక మాట రూపంలోనో ఒక సలహా రూపంలోనో మీకు రకరకాలుగా కొన్ని వారి యొక్క అనుభవాలు వారు షేర్ చేసుకోవడం కానీ లేదంటే మీరే నిద్రలో కొన్ని స్వయాన అనుభవాలను పొందడం కానీ జరుగుతుంది. మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని సూచనలు కూడా మీకు కళ్ళలో కానీ లేదా ఎవరి ద్వారానైనా కానీ వినిపించడమో కనిపించడమో జరుగుతాయి. ఇకపై మీరు ఎవ్వరికి దేనికి భయపడరు, ధైర్యం కూడా పెరుగుతుంది. అది ఏదైనా కానీ చేయాలనేటటువంటి తపన ఫస్ట్ మీలో స్టార్ట్ అవుతుంది. ఇక జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి బలమైన కోరిక మీలో నిరంతరం రగులుతూ ఉంటుంది. అయితే ఇవి కేవలం కోరికలు కావు, సాక్షాత్తు భగవంతుడు ఇస్తున్నటువంటి ఒక ప్రేరణ. మరి ఈ మార్పులు మీలో కనిపిస్తే మీ దశ తిరగబోతుందని అర్థం చేసుకోండి. నా కాలం మొదలైందని చెప్పి ఇక మీరు ఎంతో సంతోషంగా చాలా గౌరవంతో తిరిగేటటువంటి రోజులండి ఇవి. మీ ఆర్థిక పరిస్థితిలో కూడా ఊహించని మలుపు కనిపిస్తుంది. అలాగే డబ్బు విషయంలో ఒక వింతైనటువంటి సందిగ్ధాన్ని ఎదుర్కొంటూ ఉంటున్నారు. సంపాదన ఉన్నా చేతిలో నిలవకపోవడం, ఎంత కష్టపడినా ఫలితం మాత్రం ఎప్పుడూ ఆలస్యంగా రావడం, ఇదంతా ఇప్పటి వరకు మిమ్మల్ని వెంటాడినటువంటి ఒక కర్మచక్రం మాత్రమే. కానీ మీ ధనయోగం పూర్తిగా మారుతుంది. ఇదేదో లాటరీ తగిలినట్లుగా కాకుండా మీకు అంటే క్రమక్రమంగా ఒక చిన్న అవకాశం, ఒక చిన్న మార్పు అనేది మీ జీవితంలో స్థిరంగా ఉంటుంది. చాలా నిలకడగా క్రమంగా పెరుగుతూ వస్తుంది. అదే మీకు నిజమైనటువంటి సంపదగా అనిపిస్తుంది. మీరు చేసినటువంటి శ్రమకు అసలైనటువంటి విలువ దక్కేటటువంటి సమయం అనే చెప్పుకోవచ్చు. మరి ఈ కాలంలో ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు మీకు కనిపిస్తాయి. కేవలం ఒకే జీవితంపై కాకుండా ఒకే వ్యాపారంపై కాకుండా కొన్ని మార్పులు అనేవి మీ జీవితంలో కనిపిస్తాయి. మీరు అసలు ఊహించినటువంటి మార్గాలు అనేవి మీకు ధనలాభాలు కలుగుతాయి. అది మొదట్లో కొంచెం తక్కువగా అనిపించిన భవిష్యత్తులో అది ఒక పెద్ద సామ్రాజ్యంగా మీరు మారడం చూస్తారు. ఇక డబ్బు విషయంలో మీ ఆలోచన విధానంలో కూడా తెలియని వింతైనటువంటి మార్పు వస్తుంది. అంటే ఇప్పటి వరకు మీ చేతిలో డబ్బు ఉండగా ఖర్చు చేయాలి అంటే అది కొనాలి, ఇది కొనాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి రకరకాల ఆలోచనలతో ఉన్నటువంటి మీరు ఒక్కసారిగా డబ్బు గురించి అలాగే పొదుపు చేయాలని చెప్పి ఆలోచనలు చేస్తారు. ఎవరో వచ్చి చెబితే కాదండి, మీ అంతరాత్మ మీకు ఇచ్చేటటువంటి ఒక సలహాగా మీరు పొదుపు చేయడం కూడా మొదలు పెడతారు. తర్వాత అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభించే మార్గాలు కనిపిస్తాయి. కొత్తగా అప్పులు చేసే అవకాశం మీకు అస్సలు రాదు. పాత బాకీలు కూడా క్రమంగా తీరిపోయే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అలాగే డబ్బు రావడం కంటే వచ్చిన డబ్బు ఇంట్లో నిలవడం అనేది నిజమైనటువంటి ధనయోగానికి సంకేతం. అయితే అది ఈ మే నెల మీకు తప్పకుండా సాధ్యపడుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్న వారి విషయానికి వస్తే గత కొన్నేళ్లుగా మీరు ఒకే రకమైనటువంటి నిరాశతో ఉండవచ్చు. అంటే నేను ఎంత కష్టపడినా కూడా పై అధికారులు నన్ను గుర్తించడం లేదు, నాకంటే తక్కువగా పనిచేస్తే వారికి మంచి గుర్తింపు ఇస్తున్నారని చెప్పి కుమిలిపోయి ఉండొచ్చు. అయితే పరిస్థితులు కొంచెం మీకు మార్పును కనిపిస్తాయి. మీ పనితనాన్ని ఇప్పుడు మిమ్మల్ని అలాగే మీ శ్రమను మీ పై అధికారులు గుర్తించడం, ఇంతకాలం మీ మాటను లెక్క చేయని వారి సైతం మీ సలహాల కోసం ఎదురు చూడడం, మీ అభిప్రాయానికి మీరు పనిచేసే చోట విలువ పెరగడం, మీకు ఉద్యోగ మార్పుకు సంబంధించి బలమైనటువంటి ఆలోచనలు కానీ అవకాశాలు కానీ రావడం, ఇవన్నీ కూడా మీ కెరియర్ను మరొక స్థాయికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడతాయి. కాబట్టి భయపడకండి, ఈ మార్పు మీ మేలు కోసం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక కొందరికైతే కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టవచ్చు. మరికొందరికి ప్రస్తుతం పనిచేస్తున్న చోటే ఉన్నత పదవులు కూడా తప్పకుండా వస్తాయి. తర్వాత మీరు తీసుకునేటటువంటి నిర్ణయం ఉంటుంది చూడండి, అది మీ భవిష్యత్తుకు పునాదిలాగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది. ఏదైనా అవకాశం రాగానే ఆవేశంతో కానీ లేదంటే తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోకండి. ప్రతి ఆఫర్ వెనుక ఒక చిన్న పరీక్ష అనేది తప్పకుండా భగవంతుడు పెడతాడు. అందుకే మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. మిథున రాశి వారు డబ్బు కంటే కూడా నీతి నిజాయితీకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారని గౌరవం మీకు ఆటోమేటిక్ గా ఆదాయాన్ని కూడా పెంచడం జరుగుతుంది. అయితే వ్యాపారం చేసేటటువంటి వారి విషయానికి వస్తే గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి మానసిక ఒత్తిడి మాటల్లో అయితే చెప్పలేనిదైతే ఇప్పుడు ఒక్కసారిగా కాకపోయినా మెల్లమెల్లగా అయినా సరే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయండి. ఇప్పటి వరకు మీ బుర్రలో ఉన్న ధైర్యం సరిపోక మొదలు పెట్టలేకపోయినటువంటి కొన్ని ఐడియాలను ఇప్పుడు మీరు కార్యరూపంలోకి తీసుకొస్తారు. ఈ కాలంలో మీకు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడవచ్చు. ఆ పరిచయాలు మీ వ్యాపారాన్ని ఏదో ఒక మార్పుకు తీసుకురావడానికి ఉపయోగపడతాయి. అయితే గుర్తుపెట్టుకోండి, అందరినీ నమ్మకండి, సరైనటువంటి వ్యక్తిని అస్సలు వదలకండి. అయితే మీరు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా చాలా బలంగా ఉంటుంది. మీరు ఏదో ఒక రూపాన్ని అంటే దశావతారంలో ఉన్నటువంటి శ్రీ
మహావిష్ణువు యొక్క రూపాన్ని, మీకు బాగా నచ్చినటువంటి రూపాన్ని మీ మనసుకు హత్తుకుపోయే విధంగా మీకు ఆటోమేటిక్గా పదే పదే స్వామివారి యొక్క దర్శన భాగ్యం అనేది కలలో కానీ, మీరు ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నటువంటి దగ్గర కానీ, లేదంటే ఎవరి నోట విన్నా కానీ, ఇలా ఏదో ఒక రూపంలో శ్రీమన్నారాయణుల వారు ఆయన యొక్క రూపంలో మీకు తప్పకుండా దర్శన భాగ్యాన్ని ఇస్తాడు. అలాగే ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి మీరు చేయవలసినటువంటి పని ఏ రూపమైతే మీ మనసుకు పదే పదే గుర్తుకొస్తూ ఉంటుందో, పదే పదే కనిపిస్తూ ఉంటుందో, ఆ రూపానికి తగిన విధంగా మీరు పూజలు చేయడం, ఆ నామస్మరణ చేయడం లాంటివి చేసుకోండి. మీకు ఆశ్చర్యం కలుగుతుందండి, మీరు నమ్మరు. మీరు మీ మనసు ఎంత రిలీఫ్ అవుతుందో, బయటకు నవ్వుతూ కనిపిస్తున్న లోపల మీరు ఎంత బాధపడ్డారో ఆ బాధలకైతే పూర్తి విరామం అయితే పలుకుతారు. అలాగే మిమ్మల్ని పీడిస్తున్నటువంటి భయాలు, అపమృత్యు దోషాలు, ఇటువంటివి ఏదైనా సమస్యలు ఉన్నా గానీ అవి కూడా మాయమైనట్లుగా మీకు అనిపిస్తుంది. ఒక అద్భుతమైనటువంటి ధైర్యం మీకు తెలియకుండానే మీలో పుడుతుంది. అప్పులు తీర్చే కొత్త మార్గాలు కనిపించడం, మీరు అడగకపోయినా ఏదో ఒక చోట నుండి మీకు తప్పక సహాయం అయితే అందడం, ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాగే రావాల్సినటువంటి ఏదైనా పాత బాకీలు వసూలవ్వడం, ఇది మీ అనుభవంతో వచ్చినటువంటి ధైర్యం కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారు ఇస్తున్నటువంటి దైవబలం. చివరిగా మీ కుటుంబ జీవితం ఇప్పటి వరకు మీరు ఇంటి కోసం ఎంత చేసినా మీకు రావాల్సిన గుర్తింపు, గౌరవం రావడం లేదని చెప్పి మీరు బాధపడి ఉండవచ్చు. అంటే మీ మాటను ఎవరు వినడం లేదని చెప్పి, పరిస్థితులు మీకు అనుకూలంగా లేవని చెప్పి, మీ మాటకు విలువ పెరగడం లేదని చెప్పి బాధపడి ఉండవచ్చు. కానీ ఇదంతా కూడా తారుమారు అవుతుంది. మిమ్మల్ని వచ్చి సలహాలు అడగడం, మీరు అంటే మీరు చెప్పినటువంటి మాటను గౌరవించడం, ఇవన్నీ కూడా ఓపిక పడితే మీ మంచితనమే మిమ్మల్ని గెలిపిస్తుందండి. కాబట్టి ఓపికతో ఉండండి. ఇంట్లో పెద్దల నుండి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మీ మాట కూడా గౌరవింపబడుతుంది. అలాగే బంధాల్లో ఉన్న గందరగోళం, అనవసరమైన గొడవలు కూడా చిన్న చిన్నగా ఒకసారిగా కాకపోయినా క్రమక్రమంగా తగ్గిపోతాయి. అలాగే ఇంట్లో మీరు తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. శ్రీ మహావిష్ణువుకి తెల్లని పుష్పాలతో స్వామిని అర్చించడం లాంటివి చేసుకోండి. మీ స్వభావాన్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకునేవారు మీకు దగ్గరవుతారు. ఈ 4 రోజుల్లో మిమ్మల్ని కేవలం వాడుకోవాలనే విధంగా కాకుండా సహజంగా మీ ప్రేమను, అలాగే మీ వాల్యూస్ తెలిసిన వారే మీ మనసుకు బాగా నచ్చిన వారుగా మీకు దగ్గర అవ్వడం, అలాగే మీ బంధం అనేది చాలా స్ట్రాంగ్ అవ్వడం, ఇటువంటివన్నీ కూడా మీకు తెలియనటువంటి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుందండి. ఇప్పటి వరకు భారంగా గడిపినటువంటి రోజులు ఇక ఈ 4 రోజుల్లో కూడా తెలియనటువంటి ఉత్సాహాన్ని, తెలియనటువంటి ఫీలింగ్ను తీపి జ్ఞాపకాలుగా మార్చుకునేటటువంటి రోజులుగా మీకు గుర్తుంటాయి. ప్రేమ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మిమ్మల్ని అర్థం చేసుకునేవారు మీకు దొరికినందుకు, మీ నిజాయితీని ఎదుటివారు అసలు బాగా ఒక కాన్ఫిడెంట్గా అర్థం చేసుకున్నట్లుగా అనిపించడం మీకు చాలా వేరే లెవెల్గా మీ మనసుకు ఉత్సాహాన్ని అయితే అందిస్తుంది. ఇలా సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఏటిలో కూడా మీకు పెద్దగా ఒత్తిడి అనేది కనిపించడం లేదు. మీరు ఫేస్ చేసేటటువంటి ప్రతిదీ కూడా చాలా నెమ్మదిగా, పీస్ఫుల్గా గడిచిపోతుంది అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మీ మనసులో ఉన్నటువంటి గాయాలను తుడిచిపెట్టడానికి ఈ 5 రోజులు ఉపయోగపడతాయి.